వేళ పట్టిసీమ పోలవరం మీద నేను గత 2 సంవత్సరాలుగా లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకి ప్రభుత్వం తరఫు నుంచి ఎవరు సమాధానం చెప్పలేదు. బుచ్చా చౌదరి గారు ఇనిషియేట్ చేసి కృష్ణా యాప్రాన్ మీదకి రా అక్కడే తేల్చుకుందాం అని కొంచెం అయితే సమాధానం చెప్తాన్నాడు ఆయన. సో ఈవేళ 10:30కి 11 గంటలకి టైం ఇచ్చాడు. ఒక అరగంట ముందే అంటే నాకు తెలియదు ఏరియా యాప్రాన్ కట్టారన్న సంగతి కూడా తెలియదు. అది చూద్దామని అరగంట ముందే వచ్చాను. వీళ్ళ కడుపుబ్బరం నాకు అర్థం కావట్లా. ఇవాళ డిబేట్కి నేను పిలిపించాను, రమ్మన్నాను. ఎందుకంటే అక్కడెక్కడ కాదు, గోదావరిలో మేము సాక్రిఫైస్ అక్కర్లా, మాకు మిగులు నీరు. ఇవాళ గోదావరిలో 80,000 క్యూసెక్స్ ఈ పోటీ వెళ్తుంది. 80,000 క్యూసెక్స్ ఇవాళ వెళ్తుంది. మనం కేవలం 15 టీఎంసీ తీసుకున్నాం ఇప్పటికి పట్టిసీమ ద్వారా. మా దగ్గర కూడా ఒక 18 టీఎంసీ వాడుకున్నాం. సముద్రానికి పోయింది ఎక్కువ ఉంది, 56 టీఎంసీ దాకా ఇప్పటికి పోయింది సముద్రానికి. ఇవాళ 80,000 వెళ్తుంది. రాబోయే 5-6 రోజులు కూడా 82 లక్షల దాకా కూడా సముద్రానికి పోయే పరిస్థితి ఉంది. ఇది బిగినింగ్ మాత్రమే. ఇంకా చాలా కరప్షన్ ఇష్యూలు ఉన్నాయి. వాటిలో కొంచెం సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వాన్ని, బుచ్చా చౌదరి గారిని అభినందిస్తాం. కనీసం ఆలోచన లేకుండా ఎంతసేపు ప్రాజెక్టులు రాకూడదు, కాకూడదు, రాజధాని నిర్మాణం కాకూడదు, ఎక్కడ ఎయిర్పోర్టులు రాకూడదు, ప్రాజెక్టులు రాకూడదు, ప్రతిదీ ఇదే ఉద్యమంగా సాగుతుంది. ఇది తప్పుడు విధానం. మేము చెబుతున్నాం, పోలవరం ప్రాజెక్టు కాస్ట్ ఇవాళ 48,000 కోట్లకు వెళ్ళిపోయింది. ఎంత మొదటి ఎస్టిమేషన్ ఎంత? మీరు 9,000 కోట్లతో మొదలుపెట్టి ఈ రోజున మీ టైంలోనే 16,000 కోట్లకు వెళ్ళారు. ఇవాళ ఏదైతే ల్యాండ్ ఆర్ఆర్ యాక్ట్ కింద భూమి సేకరణ కష్టంగా మారింది. ప్రాజెక్ట్ కాస్ట్ అక్కడే ఉంది, భూమి కాస్ట్ పెరిగింది. 32,000 కోట్ల రూపాయలు ఒక భూసేకరణకు అవుతుంది. పోలవరం ప్రాజెక్టులో భూసేకరణకు అవుతా ఉంది. అయినా కూడా గత 3 సంవత్సరాల్లో మరి కేంద్రం నుంచి ఇవాళ జాతీయ ప్రాజెక్టుగా ఇంకా డబ్బు పూర్తిగా రాకపోయినా ఇవాళ మ్యాక్సిమం టెక్నాలజీ తెచ్చి దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. 330 అడుగులు కిందకెళ్ళి డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేసే పరిస్థితి ఎక్కడా లేదు, ఇండియాలో ఎక్కడా జరగలేదు. ఎందుకంటే శాండ్ కంటెంట్ ఉంది. ఫౌండేషన్స్ ఉండాలంటే కిందకి వెళ్ళాలి. ఇవాళ జర్మనీ బావర్ కంపెనీ వాళ్ళని తెచ్చి డయాఫ్రామ్ వాళ్ళని కింద దాకా తీసి కొత్త టెక్నాలజీలో డయాఫ్రామ్ వాల్ చేసి రివర్ డైవర్షన్ జరుగుతుంది. ఇంత కష్టసాధ్యమైన పని కూడా ముందుకు తీసుకెళ్తా ఉంటే దాన్ని తప్పుపడతా ఉన్నారు. ఆఖరికి వాళ్ళ క్రాక్లు అని చెప్పే పరిస్థితి వచ్చారు. అంటే వాళ్ళకి క్రాకులు రావాలి, ప్రాజెక్టు నాసిరకంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారేమో కానీ తెలుగుదేశం ప్రభుత్వం అలా కోరుకోవటం లేదు. అంటే లెక్కలు ఏమన్నా తేడాలు వచ్చి ఉంటాయి. అంత సవాల్ చేసినవాడు ప్రెస్ మీట్లో కూడా ఏం చెప్పలే. ప్రెస్ మీట్లో చెప్పాలి, ఇగో ఇవి లెక్కలు, నువ్వు చెప్పిన లెక్కలు తప్పని. నేను లేకపోయినా నా ప్రశ్నలు ఏంటో ఆయనకి తెలుసు, వాటికి ఆన్సర్ చెప్పి ఉండవలసింది. వృధాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి కృష్ణా డెల్టాకి ఇస్తే మరి వాళ్ళ బాధ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన కూడా ఉండవల్లే పక్కనే, మరి ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు? చర్చకి ఇష్టపడలేదు. మరి బుచ్చా చౌదరి గారి పలుకుబడి ఉపయోగించి ఎక్కడో చోట కూర్చోబెడతాడేమో అనుకున్నాం. పలుకుబడి ఉపయోగించి ఉయ్యూరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాడు. ఇది చర్చ ఇంచేత ఆగిపోయింది, ఏంటి వ్యవహారం అన్నది కొంచెం దాని మీద కొద్దిగా వర్క్ చేసి మళ్ళీ మీడియా ముందుకు వస్తాను.